తేలుకు ద్రోహం చేసిన వ్యక్తి ఆనాటి పేరు కూడా నేను చెప్పను, ఇలాంటి వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకనే అధ్యక్ష, ఆ రోజు ఏకపక్షంగా సుప్రీంకోర్టుకి వెళ్లకుండా జీవో నెంబర్ 559 560 ద్వారా 34% ఉండే రిజర్వేషన్ని 24.15% తగ్గించినటువంటి వ్యక్తి ద్రోహం చేసిన పార్టీ ఆ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష 16,800 మంది అనేక స్థాయిల్లో బీసీ నాయకత్వానికి అన్యాయం జరిగింది. నాయకత్వం అంటే అధ్యక్ష ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పార్టీ గుర్తిస్తే గుర్తింపు వస్తుంది. ఒక నాయకుడికి స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం ఇస్తే ఒక నాయకుడిగా అవుతాడు. ఒక ఉదాహరణ అధ్యక్ష, మొన్నటి వరకు ఎంపీటీసీగా పనిచేసిన కర్నూలులో ఉండే ఎంపీ నాగరాజు ఈరోజు ఎంపీ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ విధానం. ఎంపీటీసీ కాకమునుపు మామూలు వ్యక్తి, ఎంపీటీసీ అవుతానే గుర్తింపు వచ్చింది. సామాజిక న్యాయం చేయాలి, సరైన అభ్యర్థి కావాలి, ఎవరున్నారని చూస్తే ఒక ఎంపీటీసీ నాగరాజుని కర్నూలు ఎంపీగా చేసిన ఘనత ఎన్డీఏది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ 100 కొద్ది చేశాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఎప్పుడు కూడా నాయకత్వాన్ని పెంచాలంటే స్థానిక సంస్థల్లో సముచితమైన స్థానం ఉంటేనే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా అధ్యక్ష, గడిచిన 1924 ఒక రాజకీయ అణచివేతే కాదు అధ్యక్ష, రాజకీయంగా అన్యాయం చేశారు. ఇంకొక పక్క బీసీల పైన కక్ష కట్టారు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారన్న ఆలోచన, లేకుంటే రాజకీయ విద్వేషం నాకు అర్థం కాదు. కానీ ఆ రోజు మీరు చూస్తే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఆయనకు ఫైల్స్ ఉంటే అక్కడి నుంచి అతి కిరాతకంగా అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చాడు. తర్వాత కొల్లూరు రవీంద్ర, ఆ తర్వాత ఒకరిద్దరు కాదు దిశ, అక్కడ అయ్యన్న పాత్రుడు గారు, అయ్యన్న పాత్రుడికి మీద రేప్ కేసు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ ఉండే రవి, పల్లా శ్రీనివాస్, రామకృష్ణుడు ఇంతటితో ఆగలేదు అధ్యక్ష. ఇంకొక పక్కన రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే కార్యకర్త వాళ్ళ చెల్లుకు అన్యాయం జరిగిందని మాట్లాడితే పెట్రోల్ వేసి నడి రోడ్డు మీద తగలబెట్టేశారు. కనీసం కేసు పెట్టలేని పరిస్థితి. ఇదేంటి అధ్యక్ష? అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో ఒక చంద్రయ్య గౌడ్, తోట చంద్రయ్య మాచర్ల అధ్యక్ష, ఆయన్ని ఎంత కిరాతకంగా బిహేవ్ చేశారంటే గొంతె మీద కత్తి పెట్టి వాళ్ళ పార్టీ నాయకుడిని జై అనమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబుని ప్రాణాన్ని వదిలిపెట్టిన కార్యకర్త అధ్యక్ష. అది తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అలాంటి కార్యకర్తను చంపడానికి కూడా వెనుకాడిన పార్టీ ఆనాటి పార్టీ కిరాతకంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడితే అక్కడనే ప్రొద్దుటూరులో అతి దారుణంగా చంపేసే పరిస్థితి వచ్చింది. అయితే అధ్యక్ష ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ సిద్ధాంతాన్ని వదులుకోని వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 56 బీసీ కార్పొరేషన్లు చేశారు, నటన చేశారు, ₹1 ఇవ్వలేదు. కుర్చీలు లేవు, బెంచీలు లేవు, కడారు ఏ ప్రోగ్రాం లేదు, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే అధ్యక్ష ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
ఈరోజు మనం చేసింది బీసీ రిజర్వేషన్కు ఒక ఉత్తర్వు ఇవ్వడం